కవి అందశ్రీ చెప్పినట్టు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మనిషి అన్నవాడు అనేది అక్షరాల రామకృష్ణపూర్లో జరిగిన ఘటనకు అద్దం పడుతుంది. అందశ్రీ పాట రూపకంలో చెబితే రామకృష్ణపూర్లో అది నిజమైంది. మనం ఒకసారి పూర్తి వివరాలు కనుక గమనించినట్లయితే సురేష్కు లావణ్యకు 2021లో మ్యారేజ్ అయింది. ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ కాస్త కోర్టు వరకు వెళ్ళింది. 498A కేసు వరకు వెళ్ళింది. అయితే సురేష్ తల్లిదండ్రులు ఇటు లావణ్య తల్లిదండ్రులు పెళ్ళికి ముందు మంచిగానే ఉన్నారు, కలిసిపోయారు. 50 లక్షల కట్నంతో పాటు 30 తులాల బంగారంతో ముందుకు నడిచిన పెళ్ళి కాస్త కోర్టు వరకు వెళ్ళింది, కేసు వరకు వెళ్ళింది. అనంతరం సీన్ కట్ చేస్తే 2025 16వ తేదీ ఈ నెల యాక్సిడెంట్ జరిగింది. అది పెద్దపల్లి జిల్లాలో యాక్సిడెంట్ అనంతరం తండ్రి సత్యం అక్కడికక్కడే చనిపోగా ఇటు లావణ్య సీరియస్గా ఉండి హైదరాబాద్లో ట్రీట్మెంట్ పొందింది. ట్రీట్మెంట్ అనంతరం 24వ తేదీ లావణ్య కూడా తుదిశ్వాస విడిచిన పరిస్థితి. ఇక్కడే స్టార్ట్ అయింది అసలు కథ. తల్లి ఏం చెబుతుంది ఒకసారి చూద్దాం. తల్లి ఏం మాట్లాడుతుంది, అదేవిధంగా భర్త సురేష్ ఎందుకు కనబడకుండా పారిపోయాడు, ఎక్కడికి పోయాడు, భార్య చనిపోయిందని చెప్పిన తర్వాత కూడా ఎందుకు కనీసం భర్త కడసారి చూసుకోలేకపోయాడు. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో చూద్దాం. ఒకసారి సీన్ 3లోకి వెళ్దాం. సీన్ 3లోకి వెళ్తే మీకు ఇదేంది ఇంత ఘోరమా అనిపిస్తుంది. ఇక్కడే అసలు కథ మొదలైంది. 24వ తేదీ లావణ్య చనిపోయిన అనంతరం అసలు కథ ప్రారంభమైంది. వెంటనే ముగ్ధసాని సురేష్ ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ డెడ్ బాడీ లావణ్యది పెట్టి ఇచ్చిన కట్న కానుకలు వెంటనే వసూలయ్యేదాకా నిరసన వ్యక్తం చేద్దామనుకున్నారు. అనుకున్నట్టుగానే నేరుగా అంబులెన్స్లో బాడీని వేసుకొని రామకృష్ణపూర్కు తీసుకొచ్చిన పరిస్థితి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగప్రవేశం చేశారు. బాడీని ఏరియా ఆసుపత్రి దగ్గర 2 రోజులు ఉంచిన పరిస్థితి. అనంతరం పెద్దల మధ్య పంచాయతీ మొదలైంది. లీగల్గా చేయడానికి కూడా పోలీసుల దగ్గర ఏం లేకపోయింది. అప్పటికే కేసు నమోదు, కోర్టు, 498A మెయింటెనెన్స్ కేసు కూడా నడుస్తుంది. కాబట్టి పోలీసు వాళ్ళు ఏం చేయాలో కూడా అర్థం కాలేని పరిస్థితి. ఈ విధంగా మొదలైన పంచాయతీ వరుసగా 3 రోజులు నడిచింది. ఈ 3 రోజుల్లో లావణ్య తల్లి లక్ష్మి చెప్పే మాట ఒకటే, మాకు న్యాయం చేయండి, మా 50 లక్షల రూపాయలతో పాటు 30 తులాల బంగారం మాకు ఇవ్వాలి. మా బిడ్డ చనిపోతే కనీసం అల్లుడు సురేష్ రాలేదు, కడసారి చూడలేదు, మేము రేపు మాకు ఎట్లా న్యాయం జరుగుతుంది అని చెప్పడం మొదలైంది. ఇక్కడే ప్రజలందరూ ఒక్కసారిగా ప్రజల్లో చర్చ స్టార్ట్ అయింది. కూతురు చనిపోయిన తర్వాత 3 రోజుల నుంచి శవం పెట్టుకొని డబ్బులు అడగడం ఏంటి, ఇంత ఘోరం ఉంటుందా? అందుకనే మాయమైపోతున్నాడమ్మా మానవీయ విలువలు అంటూ ఆ ప్రాంతంలో మాట్లాడుకోవడం మొదలైంది. ఇదంతా కూడా రామకృష్ణపూర్లో శివాజీ నగర్లో ఒకరు, భగత్ సింగ్ నగర్లో మరొకడు. శివాజీ నగర్లో ఇటు అమ్మాయి లావణ్య తల్లిదండ్రులు ఉండేది. భగత్ సింగ్ నగర్లో లావణ్య భర్త సురేష్ ఉండేవాడు. ఇదంతా కూడా గ్యాప్ అనంతరం జరిగిన కథ. ఈ కథలో చాలా రకాల ట్విస్ట్ అనంతరం 20 లక్షలకు పంచాయతీ తెగింది. అనంతరం కరీంనగర్ జిల్లాలోని ఓదెల గ్రామంలో లావణ్య అంత్యక్రియలు ఈరోజు జరుగుతున్నట్టు తెలిసింది. విషయం ఆలస్యంగా బయటకు వచ్చినప్పటికీ మరీ ఇంత దారుణంగా ఉంటుందా, విలువలు మర్చిపోయి డబ్బుల కోసం శవాలం పట్టుకొని పంచాయతీల వరకు పోతుందా అని చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణపూర్లో నిన్నటి వరకు జరిగిన యథార్థ గాథ. ఎవరికి తెలియకుండా కొంత ఆలస్యంగా బయటకు వచ్చినప్పటికీ శవాన్ని పెట్టి శవాలపై డబ్బులు ఏరుకునే ప్రయత్నం
ఇటు తల్లిదండ్రులు అటు భర్త చేసిన పరిస్థితి. ఎందుకు భర్తను అంటున్నానంటే భార్య చనిపోయిన తర్వాత ఏ కేసులున్నా ఏదున్నా కనీసం చనిపోయిన తర్వాత సానుభూతి తెలుపలేని పరిస్థితిలో, దండేయలేని పరిస్థితిలో ఉన్నాడంటే ఏందో అర్థం చేసుకోవాలి. దీనిపై పోలీసులు కూడా సీరియస్గా దర్యాప్తు చేయాలి. ఈ యాక్సిడెంట్లో ఎవరి ప్రమేయం ఉంది, నిజంగానే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగిందా, పెద్దపల్లి జిల్లాలో ఆ రోజు పొద్దున్నే ఏం జరిగింది, దీంట్లో ఎవరెవరి ప్రమేయం ఉంది. కరీంనగర్ జిల్లా ఎస్పీ, పెద్దపల్లి జిల్లా ఎస్పీ కూడా దీనిపై దర్యాప్తు ముమ్మరంగా చేసి వాస్తవికాలు మీడియా రూపంలో చూపెట్టాలని ఇటు ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ఇటువంటి యథార్థాలు రానున్న రోజుల్లో జరగకుండా ఇటు తల్లిదండ్రితో పాటు అటు భర్త కూడా ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ అవమానవీయమైన ఘటన ఈ ప్రాంతంలో జరగడం చాలా బాధాకరమని సింగరేణి రిటైర్డ్ కార్మికులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో, రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్ నుండి. 25 లక్షలు అప్పుడు బుద్ధి పేరు ఫిక్స్ చేసింది కదా, మన మహిళా పోలీస్ స్టేషన్ మాట్లాడేటప్పుడు అది 11 అప్పుడు 11 లక్షలు మీరు అందరు సంతకాలు పెట్టి పంపించారు. నాకు 11 లక్షల కట్నం ఇవ్వాలని బాండ్ పేపర్ మీద రాసిండా, అవి 11 లక్షలు ఫిక్స్ చేసి అంతకంటే ముందు 13 లక్షలు వేసిన, 13, 11 24 అయినాయా, 26 లక్షలు చేతికి ఇచ్చిన బంగారం, 30 తులాల బంగారం. అయితే అన్న ఈ బంగారం అక్కడ ఉండడానికి కారణం ఏం చెప్పన్నా, మేము ఎలిషాలకు పెళ్లి పోయినాం, నా బిడ్డ పెళ్లి వచ్చింది. పెళ్లి వచ్చినాక ఏంటంటే నాకు కంపెనీ నుండి హైదరాబాద్కు రిపేర్ రాసిరు. మేము ఆడ డిన్నర్ చూసుకున్నాము, ఇటు అత్తవని వస్తే లేదు నువ్వు సీసీలో దిగాలని నా బిడ్డని అన్నాడు. బిడ్డ నేను హైదరాబాద్కి వెళ్ళిపోతాన్నా, బంగారం నీ దగ్గర నువ్వు ఉంచుకో, నేను హైదరాబాద్కి వెళ్ళిపోయినాక నీ బంగారం తెచ్చుకుంటాను అన్న వాళ్ళు. నేను హైదరాబాద్ నుండి పొద్దున దిగిన వాళ్ళ అత్తమ్మ చచ్చిపోయిందని నాకు మా బిడ్డ ఫోన్ చేసిందంటే ఈయన ఎట్లా చేసిండు తెలుసా, దీన్ని అక్కడనే ఉంచిండట సీసీలా. ఇక్కడికి వెళ్ళి వచ్చిండు చెల్లె, బావ, అయ్యా వీళ్ళందరూ దాన్ని పిలిపిపోవాలని డిస్కషన్ చేసుకున్నాక ఏమైంది, దీన్ని అక్కడ కూర్చుండే పెట్టిండట. మేము వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఒప్పుకోకుండా పెట్టినాం, ఇవన్నీ మీ అమ్మోళ్ళు కొన్నారు అని పెట్టిరని మా చుట్టాలకు చెప్పకు అని తల్లి ఇక్కడ చచ్చిపోయినా కూడా అక్కడ క్లాస్ వీకిండట కూర్చుండబెట్టి. పీకినాక దీన్ని అక్కడనే వదిలిపెట్టిండు, ఇక్కడికి వచ్చిండు. ఇలా నిర్ణయం చేసుకొని దాన్ని రమ్మని ఫోన్ చేసిండట. ఫోన్ చేసినా మా నా దగ్గర ₹1 లేదు, నేను ఎట్లా రావాలి, ఏ రకంగా రావాలంటే పక్కలను ₹100 అడుకొని వచ్చిందట. అక్కడికి అటు డైరెక్ట్ వచ్చినాక నాకు ఆయనని అడిగి ఫోన్ చేసిందట. మరి మా అమ్మలోకి చెప్పన్నా, మా అమ్మకి ఇట్లా హాస్పిటల్ పోయింది అన్నానంటే చెప్పమన్నాడు. చెప్పింది. ఈయన డ్యూటీకి పోయి ఈయన వచ్చిండు, నేను హాస్పిటల్కి పోయిందని నన్ను పిలిచి నేను డ్యూటీకి వెళ్ళిండా, మేము ఇక్కడికి వచ్చినాం. ఇది జరిగింది. బంగారం చేసేలు ఉన్నది. ఉంటే ఏం చేసిండు, పోయిన సంవత్సరం ఉగాది పండుగ ఉన్నదా, ఉగాది పండుగ రోజు వేరే వాళ్ళు కొట్టి చనిపోయిన డెడ్ బాడీని తీసుకొచ్చి హస్బెండ్ ఇంటికాడ వేస్తారని సమాచారంతో మేము ఆ లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉండకుండా మేము దాన్ని ఏదైతే డెడ్ బాడీ ఉందో ఆ డెడ్ బాడీని మేము ఆపి వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఇంటికాడ పెట్టొద్దని. దానికి వాళ్ళు డెడ్ బాడీ ఇక్కడ పెట్టుకొని అక్కడ మేము ఏదైనా ఉంటే మేము అక్కడ వేసి మేము న్యాయం చేసుకుంటామంటే న్యాయం అనేది చట్ట ప్రకారం లీగల్గా పోవాలని చెప్పడం జరిగింది. ఆ డెడ్ బాడీ అనేది ఇంటి ముందు లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది కాబట్టి మేము కూడా తగిన బందోబస్తు అనేది మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇరు వర్గాల మధ్య ఒకవేళ కాలేదనుకోండి సమస్య, వాళ్ళు ఏదో డబ్బులు ఇష్యూ లీగల్గా మేము ప్రొటెస్ట్ అంటే లీగల్గా ఎట్లుంటే అట్లా యాక్షన్ తీసుకోమని చెప్తాం వాళ్ళకి. అంతే తప్ప డెడ్ బాడీ ఎట్టి పరిస్థితిలో డెడ్ బాడీ తీసుకుపోయి ఒక కాడ వేస్తాము మేము దౌర్జన్యం చేస్తా అంటే మాత్రం చట్ట ప్రకారం ఒప్పుకోము. మేము కూడా దానికి ఎంతవరకు మేము వాళ్ళకు ఎంతవరకు అయితే ఉందో చట్ట ప్రకారం ఉందో అంతవరకు ప్రొసీడ్ కమ్మని చెప్తాం. అంతే తప్ప మేము కూడా అట్లాంటి అవకాశం ఇవ్వకూడదని చెప్పి మేము ప్రాపర్గా మేము కూడా బందోబస్తు అనేది మార్నింగ్ నుంచి ఇప్పటికే దాదాపు మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా సీరియస్ చెప్పేది వాళ్ళు చర్చలు ఏదో వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ మాట్లాడుకున్న చర్చలు అనేది అది డిపెండింగ్ ఆన్ దెమ్, వాళ్ళ ఇష్టం. దానికి ఏం ప్రాబ్లం లేదు. మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డెడ్ బాడీ అనేది ఇంటికాడ వేసి లాండ్ ఆర్డర్ ఇష్యూ చేసేందుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పం. దానికి అనుగుణంగా మా యొక్క సూపర్ ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ మేము దాన్ని అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు కూడా చెప్పే తిరిగి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఉంటే లీగల్గా చూసుకోండి, అంతే తప్ప అట్లాంటివి చేయొద్దని కూడా వాళ్ళకు చెప్పి సంబంధించి చేసాను చెప్పి. డిపార్ట్మెంట్ పరంగా ఎలాంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా అయితే చూస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడ అటు తల్లి ఇవాళ ఆమె భర్త పెద్ద కర్మ జరగాల్సి ఉంది. ఆ పెద్ద కర్మ కార్యక్రమం కాకుండా ఇక్కడ ఈ ఇష్యూ అయింది. కూతురు డెడ్ బాడీ పట్టుకొని ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్.
లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.